సినిమా అంటే కేవలం 3 గంటల వినోదం మాత్రమే కాదు, అది కోట్లాది మంది జీవితాలను ప్రభావితం చేసే శక్తివంతమైన సాధనమనే చెప్పాలి. వెండితెరపై హీరో వేసే డ్రెస్సుల నుంచి ఆయన నడిచే స్టైల్ వరకు ప్రతి చిన్న విషయాన్ని అభిమానులు అనుకరిస్తారు. కానీ ఒక్క సినిమా చూసి ప్రేరణ పొంది ప్రాణాలు తీసుకునే స్థాయికి వెళ్తారంటే నమ్ముతారా? అది కూడా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 20 ప్రేమ జంటలు అంటే 40 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సంచలనానికి కారణం లెజెండరీ దర్శకుడు కె బాలచందర్ గారు తీసిన మరో చరిత్ర. 1978లో వచ్చిన మరో చరిత్ర తెలుగు సినిమా రంగంలో కొత్త ట్రెండ్ ను మొదలుపెట్టింది. కమల్ హాసన్ గారు, సరిత గారు జంటగా నటించిన ఈ సినిమా కేవలం తెలుగులోనే కాదు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో కూడా ఘన విజయం సాధించింది. ఎక్కడ చూసినా హౌస్ఫుల్ బోర్డులు, థియేటర్ల వద్ద యువత సందడి, పాటలు, భావోద్వేగాలు అన్ని యూత్ ను బాగా ఆకట్టుకున్నాయి. కానీ ఈ సినిమా విజయంతో పాటు ఒక విషాదాన్ని కూడా మిగిలించింది. కథ చివర్లో హీరో హీరోయిన్లు ప్రేమలో విఫలమై కొండపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకునే క్లైమాక్స్ ఉంటుంది. అప్పటి వరకు ఇలాంటి బోల్డ్ ఎమోషనల్ ఎడిటింగ్ తెలుగు సినిమాల్లో చూడలేదు. ఆ సీన్ యువతపై అంతగా ప్రభావం చూపింది. తమ ప్రేమకు అడ్డంకులు వచ్చినప్పుడు లేదా చిన్న సమస్యలకే అయినా అదే విధంగా ప్రాణాలు తీసుకోవడం మొదలయ్యింది. అప్పట్లో సుమారు 20 ప్రేమ జంటలు ఆత్మహత్యలు చేసుకున్నట్లు సమాచారం. వారు రాసిన సూసైడ్ లెటర్లో మరో చరిత్ర చూసి ప్రేరణ పొందాము అని చెప్పడం పెద్ద సంచలనంగా మారింది. దీంతో మానవ హక్కులు సంఘాలు, సామాజిక కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. ఈ సినిమాను బ్యాన్ చేయాలని దర్శకుడు నిర్మాతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ పరిణామాల వల్ల తీవ్రంగా కలత చెందిన దర్శకుడు కె బాలచందర్ గారు బహిరంగ స్పందించారు. ఒక సభలో ఆయన మాట్లాడుతూ, నా సినీ జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు ఈ సినిమా తీయడం. ఒక సినిమా ఇంతటి అనర్థాలకు దారి తీస్తుందని నేను ఊహించలేదు. నన్ను క్షమించండి. ఇకపై ఇలాంటి ట్రాజిడీ ప్రేమ కథలు తీయను అని కన్నీరు పెట్టుకున్నారు. మొత్తానికి ఒక సినిమా సమాజంపై ఎంతటి ప్రభావం చూపుతుందో చెప్పడానికి మరో చరిత్ర ఘటన ఒక పెద్ద ఉదాహరణగా నిలిచింది.